లోకములకు వచ్చాడు. మరి ఆ విష్ణులోకములో శ్రీ మహావిష్ణువు ఏ విధముగా ఉన్నాడయ్యా అంటే ఆ ఫోటోలో కనపడుతుంది బాబు. ఒక చేతిలో శంఖము, మరొక చేతిలో చక్రము, మరొక చేతిలో పద్మము అనగా పువ్వు, మరొక చేతిలో గద, అవన్నీ ఉన్నటువంటి ఆ శ్రీగారిని ఆ నారదమానం చూసి అంటున్నాడు, ఆహా మిమ్మల్ని చూడడానికి నా 2 కన్నులు చాలటం లేదు అని చెప్పి చూసి నమస్కారము చేశాడు. అప్పుడు ఆ నారదమామను చూసి అంటూ శ్రీ మహావిష్ణువు అంటున్నాడు, నారదా నిన్ను అందరూ కయ్యాలమారి అంటారు, అంటే లొల్లీలు పెట్టించేవాడు. మరి నాకు మాత్రం నువ్వు ప్రియమైన వాడివే బిడ్డ. ఎందుకంటే నువ్వు ఏ పని చేసుకున్నా కానీ 10 మంది కోసమే చేస్తావు నాయన. అందుకే నువ్వంటే నాకు చాలా సంతోషము. నువ్వు వచ్చిన పనేమిటో చెప్తే నీ కోరిక తీరుస్తాను అని చెప్పి అన్నాడు. అందులో కుదరంటున్నాడు, తండ్రి దామోదర భూలోకములో మానవులు పడుతున్న కష్టములను చూశాడు. వారి కష్టాలు ఏ విధంగా తొలగిపోవాలి అని చెప్పి అనుకొని ఆహా అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి నారదమాముని వెళ్ళి నా శ్రీ మహావిష్ణువుతో అంటున్నాడు, భూలోకములో మానవులు ఎన్నో విధములుగా కష్టపడుతున్నారు, వారి కష్టాలు తొలగిపోవాలి అంటే ఏదైనా ఉపాయం చెప్పండి అని చెప్పి అన్నాడు. అందులకు అతను అంటున్నాడు, పోయి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఎవరి కష్టములైనా సరే తొలగిపోతాయి అన్నాడు. మరి ఈ వ్రతం చేసేవాళ్ళు తెల్లవారగానే లేచి స్నానాలు చేయాలి, ఆ సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవాలి. ఏమని అనగా, ఓ దేవాది దేవా ప్రభు సత్యనారాయణ స్వామి, మేము ఈ రోజున మీ వ్రతం చేసుకుంటున్నాము అని మనసులో స్వామివారిని ధ్యానం చేసుకోవాలి. ఆ విధముగా ధ్యానం చేసుకున్న తర్వాత మధ్యాహ్న కాలమే కానీ సాయంకాలమే కానీ మనకు సమయం ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ఆ భగవంతుని యొక్క పూజ చేయాలి. మరి బ్రాహ్మణులు చెప్పే కథలను భక్తి శ్రద్ధలతో వినాలి. మరియు బంధువులతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి భోజనం చేయాలి. మరియు బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్షిణలు కూడా ఇవ్వాలి. కథ శ్రద్ధగా వినాలి. ఆ రోజు రాత్రము జాగారణ ఉన్నా సరే కానీ ఉత్తర పూజ అయ్యేంత వరకు ఒక్క దీపమైనా సరే కాపాడవలనయ్యా. ఇది భూలోకములో మిక్కిలి సులభమైన మార్గమునైనా. ఇది శ్రీ స్కాందే రేవాకాండే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథాజాం ప్రథమోధ్యాయ సమాప్తగా. బలో సత్యనారాయణ స్వామి భగవానికి.